జనాధికార సమితి ఆధ్వర్యంలో ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ యొక్క మీడియా సమావేశం. మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ పరిపాలన నరహరి గారు బీసీ వారి హక్కుల గురించి గత కొంతకాలంగా జనాధికార సమితి ఏర్పాటు చేసి మరి బీసీ వారిని చైతన్యం చేస్తున్నారు. దానిలో భాగంగా బీసీల హక్కుల గురించి పుస్తకాన్ని రాయటం జరిగింది. ఈ యొక్క పుస్తకం రేపు 14వ తారీఖు నాడు హైదరాబాద్లో విడుదల చేస్తూ ఉన్నారు. మరి దేశంలో ఉన్న బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ అధికారంలో భాగస్వామ్యం లేదు కాబట్టి ఆ అధికారంలో భాగస్వామ్యానికి బీసీ వారు చేస్తున్న పోరాటానికి వారికి మార్గదర్శక సూచికగా ఈ యొక్క పుస్తకాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ పుస్తకం ఆధారంగా మనకు రాబోయే రోజులలో మనము రాజకీయంగా బీసీ వర్గాలు ఏ విధంగా ఎదగాలా, ఏ విధంగా పోరాటం చేయాలా అనే విషయాన్ని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని, వారు గత కొంతకాలంగా జరిగిన అన్యాయాన్ని, భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకు పోవాలా అనే మార్గదర్శకంగా ఉండటానికి ఈ యొక్క బుక్ను మరి పరిపాలన నరహరి గారు రచించారు. ఆ బుక్ రేపు 14వ తారీఖు నాడు మన ఉభయ రాష్ట్రాలలో మనకి ఆనాటి బ్రిటిష్ కాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఓబీసీల మీద జరుగుతున్న అన్యాయాలకి గుర్తుగా మనకి పరికిపల్ల నరహరి ఐఏఎస్ గారు, తన మధ్యప్రదేశ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హైకోర్టు న్యాయవాది అయిన ప్రముఖ మనకి పృథ్వీరాజ్ సింగ్ గారు రచించిన మనకి ద ఓబీసీ ఆస్పిరింగ్ అనే ఒక బుక్ని మనకి రిలీజ్ చేశారు. బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వారి యొక్క సమస్యలకి పరిష్కారాన్ని మనకి చక్కగా వివరించే విధానాన్ని ఈ బుక్లో మనకి రూపొందించారు. ఈ బుక్ 6 ఏళ్ల లోతైన పరిశోధన, 6 రాష్ట్రాలు తిరిగి పరిశోధనతో ఈ దేశంలో వెనుకబడ్డ బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి యొక్క పరిష్కారాలని ఈ పుస్తకంలో విపులంగా పొందుపరచడం జరిగింది. పుస్తక రచయితలు 6 భారతీయ రాష్ట్రాల్లో 6 ఏళ్ల పాటు జరిపిన ప్రయాణం ద్వారా అధ్యాపకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు, సామాజిక చింతన చేసే వంటి అనేక రంగాల వృత్తులలో వ్యక్తులతో చర్చలు జరిపారు. ఇది ఒక ఓబీసీ వర్గాలలో పెరుగుతున్న అసమాధానాన్ని, వాటి ఆధారంగా ఏర్పడుతున్న సామాజిక రాజకీయ ఉద్యమాన్ని విశ్లేషించి దీర్ఘ ప్రయాణంగా నిలిచిన పుస్తకం. ఇది 9 విభాగాలుగా నిర్మితమై ఈ కింది అంశాలపై లోతుగా దీన్ని చూపిస్తుంది. బ్రిటిష్ పాలనలో కుల వృత్తులపై జరిగిన సామాజిక ఆర్థిక దోపిడీ, కాకా కలేల్కర్ కమిషన్ నుండి మండలి కమిషన్ వరకు, న్యాయమూర్తి రోహిణి కమిషన్ వరకు జరిగిన చారిత్రాత్మక పరిణామాలు, రిజర్వేషన్, క్రిమిలేయర్, రాజ్యాంగ న్యాయ విభాగాలపై ఉన్నత న్యాయస్థానాల తీర్పుల విశ్లేషణ, ప్రభుత్వ గణాంకాలు, అకాడమిక్ అధ్యయనాలు, ఫీల్డ్ రీసెర్చ్ ద్వారా సమకాలిక ఓబీసీ స్థితిగతుల సమగ్ర విశ్లేషణ, ఓబీసీ మేనిఫెస్టో, నూతన రాజకీయం కోసం మార్గసూచిక. అంటే ఇవి సంబంధించిన ప్రాధాన్యత కలిగిన మొత్తము ఒక ఓబీసీ మేనిఫెస్టోని ఈ బుక్లో మనకి దేశవ్యాప్తంగా ఓబీసీ నాయకులతో మరియు ముఖ్య అంటే వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకి దీన్ని అంటే ఇప్పుడు మనకి జరగబోయే ఏంటంటే దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో కులగణనని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా ఒక సామాజిక మార్పుకు నాంది పలకనున్న ఈ తరుణంలో ఐఏఎస్ నరహరి గారు మరియు అలాగే మన హైకోర్టు న్యాయవాది పృథ్వీ సింగ్ గారు ద ఓబీసీ ఆస్పిరింగ్ అనే పుస్తకాన్ని పునాది వేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి మనకు లేదు. ఈ పుస్తకం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో 14వ తారీఖు 6వ నెల 2025 అంటే శనివారం రోజున ఈ పుస్తకాన్ని మనకి సుమారు 10 గంటల ప్రాంతాల్లో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా దీన్ని విడుదల చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా ఈటెల రాజేందర్ గారు, మనకి మల్కాజిగిరి ఎంపీ గారు, ఆర్ కృష్ణయ్య గారు, అలాగే రాజ్యసభ ఎంపీ గారు, మనకి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, సత్యకుమార్ యాదవ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు, అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, ఈరవత్రి అనిల్ కుమార్ గారు చైర్మన్, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ, వి ప్రకాష్ గారు ఎక్స్ చైర్మన్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు,